నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలకి ఓఆర్ఆర్ బయటికి పంపించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నగర బయట ఆధునిక పర్యావరణ హిత పరిశ్రమ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయం చేసింది. మోస్ట్ ట్రాన్స్పరెంట్ పాలసీ. ఈ పాలసీతో ట్రాన్స్పరెంట్ గా ఆ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని 6 నెలలు టైం ఇచ్చి వాళ్ళు ఎంత ఫీజు కట్టాలో తన పర భేదం లేకుండా అందరికీ ఒకటే పరమైన నిర్ణయం తీసుకున్నటువంటి పాలసీ. న్యూఢిల్లీ హజార్డస్ గా ఉంది. రాజధాని అధ్యక్ష, ఆ రాజధానిలో పార్లమెంట్ ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు. కానీ అక్కడ ప్రజలు నివాసం ఉండలేకపోతా ఉన్నారు, భయపడి పారిపోతా ఉన్నారు. ఆడ ఉన్నటువంటి వాళ్ళు మాస్కులు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. మనం కూడా 4 రోజులు పోతే ఉండలేకుండా వచ్చేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి హైదరాబాద్ రాకూడదు కదా. జస్ట్ బిలో వెరీ పూర్ దగ్గర ఉన్నాం. పూర్ దాటితే హజార్డస్. సో we all have to be very cautious about the city and about the cleanliness and pure air అధ్యక్ష. కావాల్సింది దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సీరియస్ గా ఆలోచన చేయకపోతే ఇలా పెరుగుతున్నటువంటి నగరానికి మనం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటాం, అత్యంత ప్రమాదంలో పడతాం అధ్యక్ష.